హలో హాయ్ వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో పేపర్ 2 గ్రూప్ 2 పేపర్ 2లో పాలిటీ ఎలా చదవాలి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది గ్రూప్ 2 పేపర్ 2లోనే కాదు, ఎక్కడైనా పాలిటీ ఎలా చదవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో దీనికి స్పెసిఫిక్గా కొంత సిలబస్ ఇచ్చాడు. ఈ కొంత సిలబస్ ప్రకారం చదవాలా, లేకపోతే మనకు కృష్ణారెడ్డి బుక్ కానీ, ప్రభాకర్ రెడ్డి బుక్ కానీ, లక్ష్మీకాంత్ బుక్ కానీ ఆ బుక్లో ఉన్నట్టు చదవాలి? పాలిటీ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే ఇక్కడ చదివినా అక్కడ చదివినా కానీ పాలిటీ అనేది ఆల్మోస్ట్ సిలబస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ వాళ్ళు కూడా సిలబస్ ఓరియంటెడ్ బుక్స్లోనే ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఫాలో కావక్కర్లేదంటే ఫాలో కావాలి, కాకపోతే ఆ బుక్స్లో కాకుండా సిలబస్లో ఎక్స్ట్రా ఏమి ఇచ్చారో అది ఫాలో కావాలి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ సిలబస్ మామూలుగా జనరల్ బుక్స్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో 1773 నుంచి 1857 దాకా ఏమేమి జరిగింది, 1857 నుంచి 1947 దగ్గర ఏమేమి జరిగింది, తర్వాత మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దాని తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తర్వాత ఆ సైలెంట్ ఫీచర్లో తర్వాత ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్ తర్వాత నెక్స్ట్ సిటిజన్షిప్ ఉంటుంది. సిటిజన్షిప్ తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ తర్వాత డిపిఎస్సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఉంటుంది. ఆదేశ సూత్రాలు ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఉంటుంది. తర్వాత వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏముంటాయి, సెంట్రల్ లెజిస్లేచర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, ఇంకా పార్లమెంటరీ కమిటీస్ అవన్నీ ఉంటాయి. రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్, చీఫ్ మినిస్టర్, ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళంతా సీక్వెన్స్ వచ్చింది. తర్వాత స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్ 73rd అమెండ్మెంట్ యాక్ట్, 74th అమెండ్మెంట్ యాక్ట్. దాని తర్వాత వచ్చేసి యూనియన్ టెరిటరీస్ వచ్చింది. తర్వాత కాన్స్టిట్యూషన్ బాడీస్ 11 కాన్స్టిట్యూషన్ బాడీస్ ఉంటాయి కదా. ఆ 11 కాన్స్టిట్యూషన్ బాడీస్ లైక్ క్యాగ్, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇంకా ఉంటాయి కదా ఫైనాన్స్ కమిషన్, అవన్నీ అనమాట. సో అవి. దాని తర్వాత నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే అంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్, నెక్స్ట్ నీతి ఆయోగ్, ఇట్లాంటివన్నీ అనమాట. సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సిబిఐ, సిబిసి, ఇవన్నీ ఈ బాడీస్ అనమాట. సో ఒక 6 చాప్టర్స్ ఉంటాయి అనమాట, అంతే. ఫస్ట్ చాప్టర్ హిస్టరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మేకింగ్ అంతా చెప్తుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాటి గురించి చెప్తుంది. థర్డ్ చాప్టర్ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. తర్వాత లోకల్ గవర్నమెంట్ గురించి చెప్తుంది. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, తర్వాత నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ 6 చాప్టర్ మెయిన్ చాప్టర్స్. ఇంకా దానికి అడిషన్గా కొద్దిగా ఉంటాయి. సో ఇది ఎక్కడైనా సరే ఏ బుక్లో అయినా సిలబస్ ప్రకారం ఉండేది ఇది. సో దాని తర్వాత ఇక్కడ సిలబస్ చూద్దాం ఏమేంటి. ఫస్ట్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ నేచర్ అంటే కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది, అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి డ్రాఫ్ట్ చేయబడింది, ఎవరెవరు పాల్గొన్నారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే ఏంది, సో తర్వాత కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, అదంతా. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూషన్ ఎలా డెవలప్ చేశారు. ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏమేమి ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్, రిటన్ కాన్స్టిట్యూషన్, లెంతీ కాన్స్టిట్యూషన్, బారోడ్ కాన్స్టిట్యూషన్, అట్లాంటివి అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్సి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏమున్నాయి, ఫెడరల్ సిస్టమ్, డివిజన్ ఆఫ్ పవర్స్, సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్, ఇట్లాంటివన్నీ అనమాట. అంటే యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రియాంబుల్ చెప్పాను కదా. ఇదంతా ఫస్ట్ చాప్టర్. ఆల్మోస్ట్ బయట బుక్స్ లో కవర్ అయ్యి ఫస్ట్ చాప్టర్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, డిస్టింక్ట్ ఫీచర్స్, యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ ఇక్కడే వచ్చేస్తాయి. ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వస్తాయి. కాకపోతే యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ లో మామూలుగా ఇక్కడ కొద్దిగా బ్రాడ్ గా చదువుతాం. గ్రాన్విల్లీ ఆస్టిన్ ఏమన్నాడు ఫెడరలిజం గురించి, ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నాడు, యాపిల్ బై ఏమన్నాడు, ఇట్లాంటివన్నీ చదువుతాం అనమాట ఫెడరల్ ఫీచర్స్ గురించి, ఫెడరల్ సిస్టమ్ గురించి. సో పాలిటీ అనేది ఫస్ట్ ఎలా చదవాలి? పాలిటీ అనేది ఎప్పుడు అప్డేటెడ్గా చదవాలి. అంటే కొత్తగా అమెండ్మెంట్స్ ఏమొస్తున్నాయి, కొత్తగా ఏమేమి పాలిటీకి సంబంధించిన యాక్ట్స్ ఏమేమి పాస్ చేస్తున్నారు అనేది చాప్టర్. ఇప్పుడు జిఎస్టీ అనేది కొత్త కాన్సెప్ట్ అనమాట. సో జిఎస్టీ అనేది
క్షుణ్ణంగా చదవాలన్నమాట. జిఎస్టీ క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ సిటిజన్షిప్ యాక్ట్లో కాన్స్టిట్యూషన్ సిఏఏ యాక్ట్ ఉంటుంది కదా, సిటిజన్షిప్ యాక్ట్ 2019 ఉంటుంది కదా, అట్లాంటి టాపిక్స్ బాగా అప్డేటెడ్గా చదవాలన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రీసెంట్గా చేసింది 126 ఏదో ఉంది, నాకు తెలిసి లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ యొక్క 124 or 126 ఐ థింక్ సో, నాట్ షూర్. సో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. కరెక్ట్గా అప్ టు డేట్ చదివితే కానీ మనము క్లియర్ చేసుకోలేము. ఇంకా ఎలక్షన్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఎలక్షన్ రిఫార్మ్స్ మై విజిల్ యాప్ కానీ అట్లా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్తో ఉంటేనే, పాలిటీ విత్ కరెంట్ అఫైర్స్ చదివితేనే మనం పాలిటీలో 65 స్కోర్ చేయొచ్చు. హిస్టరీ కంటే పాలిటీ 65 స్కోర్ చేయడం కొద్దిగా ఈజీ అంటే నా ప్రకారం. ఎందుకంటే హిస్టరీ అనేది బై హార్టెడ్ సబ్జెక్ట్, అంటే బట్టి విధానం. అంటే ఎక్కడి నుంచో ఏదైనా సడన్ గా ఎక్కడి నుంచో వాడు మూలం తెచ్చి పెట్టించాడు కొద్దిగా పోవచ్చు. కానీ పాలిటీ అనేది లాజిక్ ఓరియంటెడ్. సో జస్ట్ ఏ లాజిక్, ఆ లాజిక్ కానీ ఆ సీక్వెన్స్ కానీ స్టెప్ కానీ అర్థమైతే అసలు నీకు బిట్ మిస్ కాదు. ఆ లాజిక్ బాగా యూజ్ అవుద్ది పాలిటీలో. సో లాజిక్ ప్రకారం చదవండి పాలిటీ అనేది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్. అంటే లెజిస్లేచర్ ఏంది, ఎగ్జిక్యూటివ్ ఏంది, జ్యుడిషియరీ ఏంది, యూనికామరలిజం ఏంది, బైకామరలిజం ఏంది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం. సో సెకండ్ చాప్టర్లో ఏముంటే ఇందా చెప్పినట్టే పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది. పార్లమెంటరీ సిస్టమ్ తర్వాత స్పీకర్, లోక్సభ, ఇంకా దాంట్లో పార్లమెంటరీ సిస్టమ్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ సిస్టమ్ చీఫ్ మినిస్టర్ ఉంటుంది. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. పార్లమెంటరీ కమిటీస్ ఉంటుంది అనమాట. క్యాబినెట్ కమిటీస్ ఉంటుంది అనమాట. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఇంకా ఈ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అన్ని సుప్రీంకోర్టులోనే డీల్ చేస్తారన్నమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ రిస్ట్రైన్, ఇట్లాంటి కాన్సెప్ట్లు అన్ని అనమాట. బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఫస్ట్ చాప్టర్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సెకండ్ చాప్టర్. నెక్స్ట్ దీనికి ప్యారలల్గా సెకండ్ చాప్టర్కి ప్యారలల్గా అంటే ఈ సిలబస్లో ఇవ్వలేదు. సెకండ్ చాప్టర్కి ప్యారలల్గా ఏముంటుందంటే స్టేట్ గురించి ఉంటుంది అనమాట. స్టేట్ సిలబస్ అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ ప్యారలల్గా కింద అంటే సెంట్రల్ లో ఏముంటుందో ప్యారలల్ స్ట్రక్చర్స్ కింద స్టేట్ లో ఉంటుంది, అది చదువుకోవాలంతే. సిలబస్ లో అది మెన్షన్ చేయలేదు, బట్ ఇట్స్ ఇన్బిల్ట్ అన్నమాట, అది ప్యారలల్ చదువుకోవాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇందాక కొద్దిగా మిస్ అయ్యాను నేను. మా సిలబస్ లో చాలా ఉంటుంది ఇది. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ యూనియన్ మధ్య, స్టేట్ మధ్య ఎలా డివిజన్ అయ్యాయి, అది మెయిన్ కాన్సెప్ట్. ఇది కొద్ది క్లమ్జీ టాపిక్, బట్ కొద్ది క్లారిటీతో బాగా చదివితే బాగా అర్థమవుద్ది. అంటే కాన్స్టిట్యూషన్ పరంగా పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్ ఏమున్నాయి, మామూలు లీగల్ పరంగా ఏమున్నాయి, కన్వెన్షన్స్ పరంగా ఏమున్నాయి, అట్లా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్. 11 కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, క్యాగ్, ఫైనాన్స్ కమిషన్. ఇక్కడ 4 ఇచ్చారు, మిగిలిన ఏం చదవాలి? నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ ఓబీసీ కమిషన్, ఇవన్నీ చదవాలన్నమాట. అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, లింగ్విస్టిక్ మైనారిటీస్, అవన్నీ చదవాలన్నమాట. కాన్స్టిట్యూషనల్ బాడీస్ 11 చదవాలి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా మొత్తం చదవాలి. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఎక్కువ సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో టాపిక్స్ బాగా హైలైట్ చేశారు కాబట్టి సెంటర్ స్టేటిక్ రిలేషన్స్ అదండి. సో నీడ్ ఫర్ రిఫార్మ్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ రిఫార్మ్స్ లో కమిషన్స్ ఉంటాయి. రాజమండ్రి కమిషన్, వెస్ట్ బెంగాల్ మెమోరాండం. వెస్ట్ బెంగాల్ మెమోరాండం ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఉంది. వెస్ట్ బెంగాల్ మెమోరాండం, సర్కారీ కమిషన్, పుంచి కమిషన్, అండ్ సేమ్ యూనిటరీ ఫెడరల్ పర్చేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇక్కడ వచ్చింది కదా, యూనిటరీ ఫెడరల్ పర్చేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అదొకటి అనమాట. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ వీళ్ళు ఏం చెప్పారు, ఈ కమిషన్స్ అనేది ఏం మెన్షన్ చేశాయి అనేది కొద్దిగా స్పెషల్ స్ట్రెస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 3 ways లో చేస్తారు. ఆ 3 ways ఏంటి? సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అనమాట. అట్లా
నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. దీనికి స్పెసిఫిక్ టాపిక్ ఏమి ఉండదు, అంటే జనరల్గా అర్థమైపోద్ది సెంట్రలైజేషన్ ఏంది, డీసెంట్రలైజేషన్ అంటే ఏంది అనమాట. దానికి మళ్ళీ అది ఏదో సిలబస్ లో ఇచ్చారు కదా, దానికి చదవాలి అని ఏముండదు. సెంట్రలైజేషన్ అంటే ఏంది, సెంట్రలైజేషన్ అంటే మన 1773 నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జస్ట్ 1773 నుంచి 1833 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందో అది సెంట్రలైజేషన్. అంటే ఏం చేసింది, నేను ఇంతకుముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏం చేసింది, కింద ప్రొవిజనల్ లో ఉన్న పవర్స్ అన్ని ఒకటికే ఇచ్చేసింది. గవర్నర్ జనరల్ అని చెప్పి వాడికే ఇచ్చేసింది అనమాట. అది సెంట్రలైజేషన్. అంటే ఒక 10 మంది దగ్గర పవర్స్ తీసుకొని ఒకరికే ఇస్తే సెంట్రలైజేషన్, 1 మంది దగ్గర పవర్ తీసుకొని 10 మందికి ఇస్తే డీసెంట్రలైజేషన్. కేంద్రీకరణ, వికేంద్రీకరణ అంతే. నెక్స్ట్ పాత్ సిలబస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ 73rd 74th మోస్ట్ ఇంపార్టెంట్, అది బాగా స్ట్రెస్ చేయండి, ఎందుకంటే బిట్స్ ఎక్కడి నుంచి ఏం రావచ్చు. కమిటీస్ 2 మెన్షన్ చేశారు, బట్ అన్ని చదవండి. బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎలం సింఘ్వి కమిటీ, తుంగన్ కమిటీ, ఇలా మొత్తం అన్ని కమిటీస్, ఏ కమిటీ అయినా వదలొద్దు. 73rd 74th యాక్ట్స్ కంప్లీట్ చదవాలి, ఇంక్లూడింగ్ ఏ ప్రొవిజన్స్ దేని కిందకి వస్తాయి. 243K దేనికి చెప్తుంది, 243Z దేనికి చెప్తుంది, 243I దేని కిందకి వస్తుంది, 243O దేని కిందకి వస్తుంది, 243 నుంచి 243 నుంచి ZPZ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీస్, మున్సిపాలిటీస్ 2 కవర్ అవుతాయి ZPZ వరకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఏం చెప్తుందో చదవాలన్నమాట, అంత ఇంపార్టెంట్. 73rd 74th ఇంక్లూడింగ్ పెసా యాక్ట్. పెసా యాక్ట్ అంటే పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అనమాట. అట్లాంటివి కూడా చదవాలన్నమాట, అప్డేటెడ్గా చదవాలి అది. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి జనాలు కొద్దిగా నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్స్, ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్ ఎక్కువ ఎక్కడ సిలబస్లో అంత కవర్ కావు, కొన్ని కవర్ అవుతాయి వీటిల్లో కూడా. ఏమేంటివి, ఇండియన్ పొలిటికల్ పార్టీస్, అంటే పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఉంటాయి, వాటి సింబల్స్ ఏంటి, అవి చదవాలన్నమాట. సో ఇండియన్ పొలిటికల్ పార్టీస్ సింబల్స్ అనేవి అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ ట్రై టు గివ్ ఏ లుక్ అనమాట, అంతే. ఏమంటారు, ఒకసారి చూడండి అంతే. పొలిటికల్ పార్టీస్ సింబల్స్, పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఉన్నాయి అని చూడండి అంతే, జస్ట్. బట్ నేను చెప్తున్నా కదా, అది ట్రూలీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మ్యాక్సిమం బిట్లు ఎప్పుడు అడగలేదు దాని గురించి, అంటే వీళ్ళు ఏ సింబల్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ సింబల్ యూజ్ చేస్తున్నారు ఎప్పుడు అడగలేదు అనమాట. నేషనల్ రీజనల్ పార్టీ, సో నేషనల్ రీజనల్ పార్టీస్ ఇంపార్టెంట్. నేషనల్ రీజనల్ పార్టీస్ అంటే నేషనల్ పార్టీ క్రైటీరియా ఏంది, రీజనల్ పార్టీ క్రైటీరియా ఏంది. నెక్స్ట్ వన్ పార్టీ సిస్టమ్, బై పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్, రీజనలిజం, సబ్ రీజనలిజం, డిమాండ్ ఫర్ ది న్యూ స్టేట్స్, శ్రీకృష్ణ కమిటీ, నేషనల్ ఇంటిగ్రేషన్, థ్రెట్స్ టు ది ఇండియన్ యూనిటీ. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా వచ్చే టాపిక్స్ అనమాట, అంటే జనరలైజ్ చేసి థ్రెట్స్ టు ఇండియన్ యూనిటీ దేని వల్ల థ్రెట్స్ ఉన్నాయి. థ్రెట్స్ టు ఇండియన్ యూనిటీ అంటే ఏం చదువుతావు నువ్వు, ఏం చదవలేము దాని గురించి, అంటే జనరల్గా ఉంటుంది అనమాట. థ్రెట్ టు ఇండియన్ అంటే నక్సలిజం ఎలా ఉంది, నెక్స్ట్ ఏంది, నార్త్ ఈస్ట్ స్టేట్ లో వేర్పాటువాదులు ఎలా ఉన్నారు, వేర్పాటువాదులు అసలు ఎలా వచ్చింది ఏంటి, అది థ్రెట్స్ టు ఇండియన్ యూనిటీ అనమాట. సో ఆ కాన్సెప్ట్ లో చదవాలన్నమాట. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం తీసుకున్న స్టెప్స్ ఏంటివి, అలాంటివన్నీ చదవాలి. వెల్ఫేర్ మెకానిజం అంటే ఏంటంటే ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళ కోసం గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఖచ్చితంగా చదవండి. ఏమేంటివి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లు, ఓన్లీ యాక్ట్లు కాదు, ఎస్సీల కోసం గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్, ఎస్టీల కోసం గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్, ఓబీసీస్ కోసం గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ లైక్ నాయి రోషిని, అట్లాంటివన్నీ చదవాలన్నమాట. నెక్స్ట్ ఎస్సీ కోసం అంటే గురుకుల్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ ఎస్టీస్ కోసం గురుకుల్ స్కూల్స్, అట్లాంటివన్నీ చదవాలన్నమాట. నెక్స్ట్ నేషనల్ ఎస్టీస్ కమిషన్, నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్, అవి ఎట్లా కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో చదివేస్తారు. నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్, ఉమెన్ కమిషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో చదివేస్తారు. నెక్స్ట్ నేషనల్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ చేస్తారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ చదివేస్తారు. ఆర్టీఏ బిల్స్ చదవాలి. బిల్స్ ఒక 6-7 బిల్స్ ఉంటాయి, తప్పకుండా చదవండి. బిల్స్ లో నుంచి డైరెక్ట్ గా, అంటే యాక్ట్స్, బిల్స్ కాదు యాక్ట్స్, అవి బిల్ గా పాస్ అవుతుంది, యాక్ట్ వచ్చేది, యాక్ట్స్ ఖచ్చితంగా చదవండి. ఓకేనా. లోక్పాల్ లోకాయుక్త యాక్ట్,
ఆర్టీఐ యాక్ట్, విజిల్ బ్లోయర్స్ యాక్ట్, పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్. పబ్లిక్ సర్వీసెస్ ఇంకా యాక్ట్ కాలేదు, అది బిల్ రూపంలో ఉంది, కానీ ఆ బిల్ చదవండి అనమాట. బిల్ చదవండి. సిటిజన్ చార్టర్ అంటే ఏంది, ఇట్లాంటివన్నీ చదవాలన్నమాట. ఇట్లాంటివన్నీ చదివితేనే పాలిటీ అనేది మనం 60+ స్కోర్ చేయొచ్చు. 60+ ఇస్ ఎ గుడ్ స్కోర్. 65 తెచ్చుకుంటే సూపర్. సో 65 తెచ్చుకోవడానికి పాలిటీలో ట్రై చేయండి. సో నేను చేసే సజెషన్ ఏంటంటే ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ, మీరు రేస్లో ఉండాలంటే ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీలో మీరు అంతా కలిపి 120 మార్క్స్ తెచ్చుకోవాలి. సో 120 మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఉన్నట్టే రేస్లో. 120 మార్క్స్ కంటే తక్కువ వచ్చినా కానీ యు ఆర్ ఇన్ ద రేస్. బట్ ప్రొవైడెడ్ ఫస్ట్ పేపర్ మీరు ఎక్సలెంట్గా చేయాలన్నమాట. ఫస్ట్ పేపర్ ఎక్సలెంట్గా చేస్తేనే మీరు అప్పుడు అంత స్కోర్ చేయగలరు అనమాట. సో మీ టార్గెట్ ఏంది, పేపర్ 2లో 120, పేపర్ 1లో 110, పేపర్ 3లో 110. పేపర్ 3లో 110 కాదు 100 వేసుకోండి, ఎందుకంటే స్టాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాట్ మీద నమ్మకం పెట్టుకోలేము. సో టోటల్ స్కోర్ గోస్ టు 330. 330 ఈజ్ ఏ వెరీ గుడ్ స్కోర్. యూ విల్ బీ ఇన్ టాప్. ఖచ్చితంగా ఆల్మోస్ట్ టాప్లో ఉంటారు. టాప్ లైక్ టాప్ 100లో అట్లా ఉంటారు అనమాట. సో టాప్ 20లో అలా రావాలంటే మీరు ఏం చేయాల్సింది, 350కి 350 ఒక్క 20 మార్క్స్కి ఏం చేయాలన్నమాట. ఆ 20 మార్క్స్కి ఏం చేస్తే ఆ 20 మార్క్స్ ఎక్కడ తెచ్చుకోవచ్చు, పేపర్ 3లో ఒక 10 to 15 మార్క్స్ స్కోప్ ఉంటుంది. పేపర్ 2లో 130 స్కోప్ ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే పేపర్ 2లో 130 ఎక్కడికి వెళ్ళవన్నమాట. 130 స్కోర్ ఈజీగా చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఆ చదవడంలో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ పేపర్ 2లో 130 స్కోర్ చేయగలం అనమాట. సో రైట్, మళ్ళీ సో ఇప్పుడు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్ అనేది ఎలా చదవాలి, ఏం చదవాలి చెప్పాను. నెక్స్ట్ సిలబస్ వదిలేసిన తర్వాత సిలబస్ తీసేయండి. సిలబస్ తీసేసిన తర్వాత ఇప్పుడు పాలిటీ ఫ్రెషర్స్ ఎలా చదవాలి, మామూలు వాళ్ళు ఎలా చదవాలి, రెగ్యులర్స్ ఎలా చదవాలి. ఫ్రెషర్స్ వాళ్ళు సేమ్ నిన్న చెప్పిన కాన్సెప్టే. నిన్న అంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన కాన్సెప్టే అనమాట. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, నేను హిస్టరీ ఎలా చదవాలని చెప్పాను, ఏపీ హిస్టరీ. ఫ్రెషర్స్ అయితే అందరూ ఫస్ట్ అసలు ఏమీ చదవకుండా వెళ్ళేసి బుక్స్ తీసుకోండి, ప్రాక్టీస్ బిట్స్ ఒక 5-6 సార్లు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది, అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ వేటి మీద అడుగుతున్నాడు అని మీకు ఐడియా వస్తుంది అనమాట. ఐడియా వచ్చిన తర్వాత మీరు చదువుతున్నప్పుడు లేదా బుక్ చదువుతున్నప్పుడు లేదా కోచింగ్ క్లాసులు వింటున్నప్పుడు అప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది, ఓకే ఈ టాపిక్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈ టాపిక్ లో బిట్స్ అడిగారు అని చెప్పి. అంటే ఆ టర్మ్స్ ఫెమిలియర్ కావడానికి ఫస్టే వెళ్ళి పేపర్స్ సాల్వ్ చేయండి. మీకు 100కి 0 వచ్చినా పర్లేదు, సాల్వ్ అంటే జస్ట్ చదవడం అనమాట. 100కి 0 వచ్చినా ఇది అనుకుంటున్నాను, ఇది తప్పు, ఏం కాదు, అలా 100కి 0 వచ్చినా పర్లేదు అనమాట. బట్ వెళ్ళి పేపర్లు అనేది స్టార్ట్ చేయండి. పేపర్లు స్టార్ట్ చేసి ఒక 5-6 డేస్ పేపర్లు స్టార్ట్ చేయండి. 5-6 డేస్ 1 వీక్ వరకు ఏం చేస్తారంటే పేపర్లు స్టార్ట్ చేసి చేయడం, నెక్స్ట్ సిలబస్ చదవడం. అంటే సిలబస్ లో అంశాలు కాదు, సిలబస్ చదవడం. అంటే సిలబస్ 7 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 7 చాప్టర్స్ నీకు కళ్ళు మూసుకొని నిద్రలేపి అడిగినా కానీ ఓకే 7th చాప్టర్ ఇది, 7th చాప్టర్ లో వాడిచ్చిన సిలబస్ ఇది, సిలబస్ ప్రకారం ఇది ఉంది, నేను చదవాలి, అలా సిలబస్ ప్రకారం ఉండండి అంతే. సో అది ఫ్రెషర్స్ చేయవలసింది ఫస్ట్. సో ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కదా. ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏంది, ఒక కోచింగ్ తీసుకొని లేకపోతే ఆల్రెడీ సిలబస్ మీద గ్రిప్ ఉండి, సో పూర్తిగా గ్రిప్ లేకుండా హాఫ్ ఆఫ్ ది గ్రిప్ ఉండి, లేకపోతే మొత్తం బాగా నేర్చుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ టైం రివిజన్ లో బాగా యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ అడిగాడు, మనం మిస్టేక్ చేసాము, మళ్ళీ ఈ క్వశ్చన్ చదువుకోవాలి అని చెప్పి కొద్దిగా స్ట్రాంగ్ గా చదువుతారు అనమాట. అది. సో నోట్స్ ఎలా చేసుకోవాలి, నోట్స్ అనేది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే బుక్స్ లో ఉన్నట్టు చేసుకోండి. అంటే ఏదైనా మీరు బుక్ ఫాలో అవుతారు కదా, ఏదైనా ఏ మెటీరియల్ అయినా, సో కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎనీథింగ్, లక్ష్మీకాంత్, లేకపోతే ఏదైనా బేసిక్ బుక్స్ చదివినప్పుడు మీరు అది ఫాలో అవ్వండి.
అది ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ బుక్స్ నుంచి మొత్తం నోట్స్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ సేమ్. బుక్స్ నుంచి మొత్తం నోట్స్ చేసుకోవాలి. వన్స్ నోట్స్ చేసుకున్న తర్వాత మీరు చదివిన బుక్స్ అన్ని పక్కన పెట్టేయాలి. అది ఎప్పుడు టచ్ చేయకూడదు. జస్ట్ రిఫరెన్స్ కోసం అయితే టచ్ చేయాలి, లేకపోతే అసలు టచ్ చేయకూడదు వాటిని, బుక్స్ని. ఆ నోట్సే సేమ్ బైబుల్, భగవద్గీత, ఖురాన్ ఏదైనా సరే మీకు సేమ్ అదే ఫాలో కావాలి. నోట్స్ చదవాలి. నెక్స్ట్ నోట్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. బిట్స్, తప్పుపోయిన బిట్స్ ఎక్కడైనా ఒక చోట రాసుకోండి. ఆ రాసుకున్న దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ చేసిన దాన్ని గుర్తుంచుకొని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇదే కాన్సెప్ట్ ఫాలో కావాలి. ప్రతి పేపర్కి ఇదే కాన్సెప్ట్ కావాలి. ఒక ఎకనమీకి తప్పితే, ఎకనమీకి కొద్దిగా డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఎకనమీకి ఎలా చదవాలో నేను నా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి, పాలిటీ ఒకసారి ఏం చేస్తారంటే, కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఏం చేస్తారంటే, సివిల్స్ మెటీరియల్ ఉంటుంది. ఇది విజన్ ఐఏఎస్ కానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా మెటీరియల్, దృష్టి ఐఏఎస్ కానీ, లేకపోతే చాలా మెటీరియల్స్ ఉంటాయన్నమాట. ఇన్సైట్స్ ఆన్ ఇండియా అవి కానీ ఏం చేస్తారంటే, వాటిలో పాలిటీకి సంబంధించిన ఐటమ్స్, పాలిటీకి స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే ఆ ఇయర్, ఆ ప్రీవియస్ ఇయర్లో కవర్ అయింది, లేకపోతే కరెంట్ అఫైర్స్ లాగా అనమాట. సో అవి ఒక 6 months, అంటే ఈ రోజు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నుంచి ఒక 1 year లేకపోతే 6 months లోపల జరిగిన ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓన్లీ పాలిటీకి సంబంధించినవి. అవి ఎన్ని ఉంటాయి? ఒక మొత్తం కలిపిన ఒక 100 to 120 ఐటమ్స్ ఉంటాయి. ఆ 100 to 120 ఐటమ్స్ చదవండి. ఆ 100 to 120 ఐటమ్స్ అయితే కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ మీరు ఆల్మోస్ట్ కవర్ చేస్తారనమాట. స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ కవర్ చేస్తారు కాబట్టి మీ స్కోరింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఏం చేయాలి? ఇండివిజువల్ సిలబస్ చదవాలి. సిలబస్తో పాటు మీరు ఒక స్టాండర్డైజ్ సివిల్స్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సివిల్స్ మెటీరియల్లో ఆ కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం చదవండి. అప్పుడు ఏంటంటే మీకు ఒక 5 marks, అందరికంటే ఒక 5 marks లీడింగ్లో ఉంటారు. మీరు చదివే తక్కువే, కానీ 5 marks లీడింగ్లో ఉంటారు. ఎందుకని లీడింగ్లో ఉంటారంటే, ఖచ్చితంగా పాలిటీలో 10 to 12 బిట్స్ కరెంట్ అఫైర్స్ మీద పడతాయి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంది? ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చింది. ఆ ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఉంటది. ఇది బిట్స్ లో ఉంటది అనమాట. ఎలక్టోరల్ బాండ్స్ గురించి అక్కడ లేకపోయినా కానీ కొత్తగా తెచ్చినవి ఇంప్లిమెంట్ చేసిన బిట్స్ రూపంలో ఇవ్వడానికి ఇస్తారు. నా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, అకాడమీ బుక్స్ ఎవరు టచ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నా సజెషన్, నా పర్సనల్ ఒపీనియన్, అకాడమీ బుక్స్ టచ్ చేయొద్దు. ఎందుకంటే అకాడమీ బుక్స్ లో ఒక సీక్వెన్స్ ఉంటది అనమాట. ఉంటది. అంటే మెటీరియల్ చాలా పెద్దది. మెటీరియల్ చాలా పెద్దది. చాలా మంచి వాళ్ళు రాశారు. కానీ ఒక్కొక్క బుక్ ఒక 500-600 పేజెస్ ఉంటది. ఒక సీక్వెన్స్ ఉండదు. ఒక సీక్వెన్స్ ప్రకారం చదివితేనే వస్తది కాబట్టి, ఆ సీక్వెన్స్ అర్థమయ్యే సీక్వెన్స్ ఉండదు. అదొక చాటవార్థంలాగా రాసుకుంటా వెళ్ళిపోతారు. అంటే అప్పుడు వాళ్ళు దానికి అనుగుణంగా, అంటే దాన్ని బేస్‌కి అనుగుణంగా రాసింది. ఇట్స్ ఎ వెరీ గుడ్. అంటే వీటితో బయట దొరికే మార్కెట్‌లో దొరుకుతున్న బుక్స్ కంటే చాలా బెటర్. కానీ ఆబ్జెక్టివ్ సిస్టమ్‌కి అకాడమీ బుక్స్ అవసరం లేదు. అకాడమీ బుక్స్ ఏందంటే అనలైటికల్‌గా చదవడానికి ఉపయోగపడతాయి గానీ ఆబ్జెక్టివ్ సిస్టమ్‌కి అవసరం లేదు. బుక్ అయినా అవాయిడ్ చేయండి. అకాడమీ బుక్స్ టచ్ చేయొద్దు. ఎందుకంటే అకాడమీ బుక్స్‌లో చదివి అదంతా గుర్తుంచుకోవడం చాలా కష్టం అన్నమాట. అది ఒక సీక్వెన్స్ ప్రకారం అకాడమీ బుక్స్‌లో మనకు ఉండదన్నమాట. అంటే ఒక ఇప్పుడు సపోజ్ ఒక 5 పారాస్ తీసుకుంటే, ఆ 5 పారాస్‌లో నీకు తెలిసినవి 2 పాయింట్లు, 3 పాయింట్లు ఉంటాయి. నీకు ఇంపార్టెంట్ అయ్యి రెండో, మూడో పాయింట్లు ఉంటాయి. ఆ 2, 3 పాయింట్లు నీకు డైరెక్ట్‌గా బయట బుక్స్‌లోనే దొరుకుతాయి. అందుకని అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయొద్దు. చాలా మంది అకాడమీ బుక్స్‌లోనే వస్తాయి అని చెప్పి వెళ్తారు. అకాడమీ బుక్స్‌లో సిలబస్ ఎక్కడైనా సిలబస్సే. ఆ సిలబస్ ప్రకారం ఏ మెటీరియల్ అయినా సరే, ఎవరో అన్నోన్ పర్సన్ రాసిన మెటీరియల్ అయినా సరే, ఆ సిలబస్ ప్రకారం ఉంటే చదివేయండి. దట్స్ బెస్ట్ సోర్స్ అనమాట అది. సో మీకు ఏదైనా పాలిటీ పరంగానే, దేని పరంగానే, ఏపీ హిస్టరీ పరంగానే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఈ పాలిటిక్స్ సంబంధించిన మెటీరియల్ కానీ కవర్ చేయడానికి, నా క్లాసులో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో నేను ఎకనమీ ఎలా చదవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఎకనమీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు కూడా అవుతుంది ఎకనమీ. బోర్‌డమ్‌గా ఫీల్ కాకుండా ఎలా చదవాలో కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఎ లాట్. కీప్ వాచింగ్. బై.